కార్డియోపల్మనరీ రిససిటేషన్. కానీ ఏమైనా ఇన్సిడెంట్ అయినాక మనకి ఇది ప్రాపర్గా మనకి తెలిసి ఉంటే మనం వాళ్ళకి కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఇవ్వగలిగితే చాలా మందిని కాపాడగలుగుతాం. మనం ప్రాపర్గా ఎలా ఇవ్వగలగాలి అనేది అది కూడా చాలా మందికి తెలియదు. అందుకని ఈరోజు ఈ కార్డియోపల్మనరీ రిససిటేషన్ మీద ఈ ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరిని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈరోజు ట్రైన్ అవుతారో వాళ్ళు వెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో అందరికీ అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఆ కాన్సెప్ట్ అంటే సిపిఆర్ ఎప్పుడు చేయాలనేది ఒకటి, తర్వాత సిపిఆర్ ఎలా చేయాలనేది సెకండ్, అది ప్రాపర్ మేనర్లో ఎలా చేయాలనేది సెకండ్. ఆదివారం వరల్డ్ హార్ట్ డే కూడా ఉంది. సో దానికి సంబంధించి తిరుమల హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ టీం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మీ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మీరు ప్రాపర్గా అటెన్షన్ పే చేస్తారు అండ్ ప్రాపర్గా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఐ థ్యాంక్ ది టీమ్ ఆఫ్ మెడికల్ అండ్ తిరుమల హాస్పిటల్ దట్ దే హ్యావ్ టేకన్ టైమ్ టు కమ్ హియర్ టుడే అండ్ వీళ్ళు ఈ ట్రైనింగ్ సెషన్కి ఇంత టైం తీసుకుని రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కాన్షియస్గా వినండి. ఓ 10 మంది అడుగుతున్నారు, మీకు కూడా చూడవచ్చు. మాస్టర్ అనమాట లోపల ఆడైంది, మీరే పడిపోయారు. మీ లైఫ్ చేసుకుంటానికి ఎవరో ఫస్ట్ వాలంటరీగా వచ్చి చూపిస్తారో వాళ్ళు రవి సార్ ఒక డౌట్ అడిగారు, 100% కరెక్ట్ అడిగారు. బాడీకి ఆక్సిజన్ కావాలి కదా, మనం ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం కదా అంటున్నారు. సో హార్ట్ సర్క్యులేషన్ స్టార్ట్ అవ్వడానికి ఏదైనా పర్లేదు, ఆక్సిజన్ ఉండాలి అవసరం లేదు. మన ఎయిర్లో 21% ఉంటుంది కదా, దాన్నే కదా మనం ఫీల్ చేస్తున్నాం. సో ఏదైనా పర్లేదు, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాని సెకండ్ ఇవ్వచ్చు. పేషెంట్ రెస్పాండ్ అవ్వలేదు, వెంటనే మీరు పల్స్ చూస్తారు. రెండు వైపులో ఒకసారి చూడండి, ఈ వైపులో ఇలా పల్స్ చూస్తారు. పల్స్ ఉంది అనుకోండి, మీరు ఏం చేయాలి,